మీకు ఒక ఫేక్ పోలీసులు చూపిస్తారనమాట. అక్కడ వాళ్ళు 500 ఛార్జ్ చేస్తారు. పెద్ద 1999 స్కామ్ ఇది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాము. యాక్చువల్లీ మా ట్రైన్ 10:15కి ఉంది, కానీ ట్రైన్ ఎర్లీగా వస్తుంది అనమాట. 20 minutes ఎర్లీగా వస్తుంది. సో హలో, ఇప్పుడే విజయవాడ వచ్చేసాం అనమాట. మాకు యాక్చువల్లీ చిన్న స్టంట్ అయింది ఒంగోలులో. మా ట్రైన్ కొంచెం 20 minutes ఎర్లీగా వచ్చేసింది అనమాట. మా ఫ్రెండ్ ఇంకో స్టంట్ ఏంటంటే ప్లాట్ఫామ్ 1లో ట్రైన్ ఆగింది అనుకున్నాం, కానీ ప్లాట్ఫామ్ 2లో ఆగింది. ఇంకా ట్రాక్ జంప్ చేసి ట్రైన్ ఎక్కి, నేను ఒకటి చెప్తున్నాను కదా, ఈ యూట్యూబ్ షార్ట్స్లో ఇన్స్టా వీడియోస్లో చూసి మీకు జనరల్ ఎక్కితే లైఫ్ తెలిసిద్ది, స్లీపర్ ఎక్కితే లైఫ్ తెలిసిద్ది అంటే అసలు నమ్మొద్దు. గోల్ తీరిపోయింది మాకు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సో మేము స్లీపర్లో విజయవాడ దాకా వచ్చామన్నమాట. ఇంకెక్కడ నుంచి మాకు ఢిల్లీకి 3కి ట్రైన్. సో ఇప్పుడు మేము బయటికి వెళ్ళి ఫుడ్ తినబోతున్నాం. ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది. ఇక్కడ విజయవాడలో జయదుర్గ హోటల్లో లంచ్ చేసి వచ్చాము. సో మా ఫ్రెండ్స్ని చూపిస్తాను, ఆగండి. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. బ్యాంక్ విత్ క్లాస్ ఇకిలికి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. లక్ష్మీ వాలెట్ చల్ల వెరీ రీజనబుల్ వీళ్ళనమాట. ఇంకో ఇద్దరు మేము వెళ్ళే ట్రైన్లోనే వస్తున్నారు. సో మాకు ట్రైన్ 3:40కి అనమాట. ట్రైన్ 1 hour డిలే అనమాట. ఇంకో 5 minutesలో వచ్చేస్తుంది ట్రైన్. సో ఇదే అనమాట మేము వెళ్ళే ట్రైన్. 1 hour డిలే తర్వాత వచ్చింది. సో ట్రైన్ ఎక్కేసాము. 28 hours అనమాట ఢిల్లీకి. మా వాళ్ళు అప్పుడే కార్డ్స్ కూడా స్టార్ట్ చేసేసారు. చల్లా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇదే అనమాట మా ట్రూప్. స్వామి, శివ, బ్యాంగ్ విత్ గ్లాడ్సన్, చల్లా. ఇప్పుడైతే కార్డ్స్ ఆడుతున్నాము. 28 hours అంటే రేపు మ్యాక్స్ 4-5 hours మేము ఢిల్లీలో దిగేసరికి. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు టైం అప్రాక్స్ 9 అవుతుంది అనమాట. మేమేమనుకున్నామంటే మేము నెక్స్ట్ స్టేషన్లో మాకు స్విగ్గీ జొమాటో ఉంటుంది అనుకున్నాము. సో అక్కడ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం ఫుడ్. కానీ మా టైం వరస్ట్ అనమాట. అక్కడ మాకు ఆర్డర్ చూపించలేదు. అట్లా ఫోన్లో కూడా నెట్వర్క్ ఫుల్ డౌన్. సో మేము ఇక్కడ ట్రైన్లో క్యాంటీన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆప్షన్. సో అక్కడికి వెళ్ళి మేము ఫుడ్ తెచ్చుకుంటున్నాము. హోపింగ్ దట్ ఫుడ్ బాగుంటుందని. గాడ్ నోస్ అంతే. కేసరి, దాల్, చికెన్, చపాతీ, రైస్, లెమన్ పికిల్, ఇదన్నమాట ఫుడ్. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్. సో ఇది డే 2 అనమాట. మేము ఇప్పుడు కరెక్ట్గా భోపాల్ జంక్షన్లో ఉన్నాము. రైల్వే మ్యాన్ ఎక్కడే అనమాట తీసింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట విత్ ఎక్స్ట్రా చీజ్, ఆల్ స్టఫ్ అనమాట. 100 మంది ఉన్నారు. 100 మందిని కోహ్లీయా ధోని అని అడుగుదాం. ధోనికి 7 వస్తారు, తలా పర్రేసారు. చూస్తా ఉండండి. ఓకే, సర్వే స్టార్ట్ చేద్దాం. వీళ్ళంతా ఆర్సీబీ ఫ్యాన్స్. ఓకే ఓకే. అక్కడ ధోని ఫ్యాన్స్ ఒకటే. చూసుకోండి, నా ఒక్కనే చూసుకోండి భోగిలో. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll fight the sword. అన్న కూడా ధోని ఫ్యానే. ఇగో వీళ్ళంతా ఆర్సీబీ ధోని ఫ్యాన్. అరే ధోని, కోహ్లీయా ధోని అన్న. అరే రే 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 రోహిత్ శర్మ ఫ్యాన్ ఇక్కడ. మేము ఇప్పుడే ఆగ్రాలో దిగామన్నమాట. అప్రాక్స్ 3:30కి అలా దిగాము. మేము ఇక్కడ నుంచి ఇప్పుడు తాజ్మహల్ వెళ్తాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఫ్రెష్ అప్కి రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మేమందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెడీ అయ్యి ఒక 10 minutesలో తాజ్మహల్కి వెళ్తాం అనమాట. నైట్కి ఢిల్లీ వెళ్ళేలాగా. సో అదనమాట ఇప్పుడు ప్లాన్. స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయ్యి క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టి ఇప్పుడు తాజ్మహల్కి వెళ్తాము. అంటే మనం చేద్దాం. ఆగ్రాలో నెంబర్ 1 ఫ్రాడ్స్ ఉంటారు. అక్కడ మీరు దిగిన దగ్గర నుంచి ప్రతి ఒక్క గైడ్ వస్తాడనమాట. మీకు తాజ్మహల్ చూపిస్తాం, ఆగ్రా ఫోర్ట్ చూపిస్తాం, అది చూపిస్తాం, ఇది చూపిస్తాం అని వస్తారు. మనిషికి 100 ఛార్జ్ చేస్తారు. లాస్ట్కి మీకు ఒక ఫేక్ పోలీసులు చూపిస్తారనమాట. అక్కడ వాళ్ళు 500 ఛార్జ్ చేస్తారు. పెద్ద 1999 స్కామ్ ఇది. దొంగన కొడుకులండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం, డబ్బు. స్కామ్ అవ్వద్దు.
అక్కడ నుంచి మీకు అప్రాక్సిమేట్ మేము 5 మెంబర్స్ ఉన్నాం. మేము ఒక 100 ఛార్జ్ చేశారు ఇక్కడ తాజ్మహల్ రావడానికి. సో ఇప్పుడే తాజ్మహల్కి వచ్చాం. ఫస్ట్ గేట్లో దిగామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1000 మీటర్ తాజ్మహల్. సో వెళ్తా ఉన్నాము. సో తాజ్మహల్లో ఎంట్రీలోకి మీకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట టికెట్. తర్వాత మీకు బ్యాగ్ అవి క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు ఫ్రీగా లోపలికి వస్తే. బయట అయితే మీకు స్కామ్ జరిగింది అనమాట. 250, 300 అని తీసుకుంటారు. సో ఇప్పుడే మేము గేట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. మీకు ఎక్కడ కూడా చాలా స్కామ్స్ జరుగుతాయి అన్నమాట బయట. మీకు టోకెన్ కానీ, టూరిస్ట్ గైడ్ కానీ, క్లాక్ రూమ్ కానీ చాలా జరుగుతాయి అన్నమాట. సో కనిపిస్తుంది కదా, ఇవిగో ఫుల్ క్రౌడ్, ఫుల్ క్రౌడ్ అనమాట. అంతా ఫారినర్స్ అంతా. ఫుల్ క్రౌడ్. సో తాజ్ మహల్కి ఇది ఇంకో వ్యూ అనమాట. ఇటువైపు నుంచి బ్యూటిఫుల్గా ఉన్నది వ్యూ. సన్సెట్ టైం కదా. సో ఇప్పుడే తాజ్మహల్ నుంచి బయటకు వచ్చాం అనమాట. ఇక్కడ మీకు తాజ్మహల్ నుంచి బయటకు రాగానే మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకా రాగానే ఒక్కొక్కరు అటాక్ చేస్తారనమాట. అన్న అది కావాలి, అన్న ఇది కావాలి అని. 10 మంది అటాక్ చేశారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆగ్రా స్వీట్ అని టెస్టింగ్ అన్నీ వేస్తారనమాట. ఆగ్రా స్వీట్ అయితే ఏ మాట కామాట బాగుంది, టేస్ట్ చేశాను. ఆగ్రా క్యాంట్కి వచ్చేసాం అనమాట రైల్వే స్టేషన్కి. తాజ్మహల్ చూసేసుకొని ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇంకా రెడ్ ఫోర్ట్, ఇక్కడ ఆగ్రా ఫోర్ట్ కూడా ఉండదని చెప్పారు అనమాట, క్లోజ్ అని చెప్పారు ఈ టైంకి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. మా లగేజ్ ఇక్కడే ఉంది కాబట్టి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ మొత్తం స్కామర్సే. ఆటో వాడి దగ్గర నుంచి మీకు ప్రతి వార్డు స్కామరే. భయ్యా, ఓ భయ్యా, ఈ భయ్యా అని ఫుల్ ఫ్రాడ్ చేస్తారు. మేము మా టైం బాగుండే, లక్ బాగుండే, వాళ్ళు మాకేమి స్కామ్ అవ్వలేదన్నమాట. చాలా వరకు చాలా సేఫ్ అయ్యాం అనుకోవాలి. సో అదనమాట మ్యాటర్. మేము ట్రైన్ పట్టుకొని ఢిల్లీ వెళ్ళిపోతున్నాము. 10 కల్లా దిగేస్తాం ఢిల్లీలో. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మేము రైల్వే స్టేషన్ నుంచి మాకు ట్రైన్ మిస్ అయిపోయింది. ఇప్పుడు చచ్చినట్టు మేము బస్కే పోవాలి. మేము ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకున్నామంటే ఇక్కడ ప్రైవేట్ బస్ స్టాండ్ తీసుకొని వచ్చారనమాట. ఇక్కడేమో టికెట్ కాస్ట్ 400 అలా చెప్తున్నాడు. మేము ఆర్టీసీకి వెళ్తే 150 అలాగ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే 13-14 కిలోమీటర్స్ మళ్ళీ ఆటోలో పోవాలి. ఇక్కడ ఆటో వాళ్ళు దారుణంగా ఉన్నారు. చెప్తున్నాం కదా, ఇక్కడ యూపీ మొత్తం స్కాము, ఫ్రాడ్ మొత్తం. ఇక్కడ రోడ్డు మీద ఉన్నాం, ఏం చేయాలో తెలియక. గ్లాస్ గారు కూడా పక్కనే ఉన్నాడు. మార్నింగ్ నుంచి పిచ్చి తిరుగుడు అయిపోయింది. చెప్తున్నాం కదా, అసలుకి ఒక మాట చెప్పాలంటే తాజ్మహల్ కోసం తప్పితే అసలు ఆగ్రా డోంట్ విజిట్. ఒక మాట చెప్పాలంటే దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. నైట్కి అనమాట డిన్నర్. సో ఇక్కడ బస్సు ఎక్కేసాం అనమాట. ఇంక మేము 4 అవర్స్లో ఢిల్లీ వెళ్ళిపోతాము. ఫుల్ ఏసీ బస్ అనమాట. మాకు లాస్ట్ సీసీ ఇచ్చారు 300 ఛార్జ్ చేసి. మామూలుగా అయితే 200 చెప్తే తెలిసిందేగా. యూపీ, జస్ట్ యూపీ థింగ్స్ అనమాట. 100 స్కామ్. మళ్ళీ లగేజ్ పెట్టే దగ్గర ఒక 3 స్కామ్ సాగిందనమాట. ఇక్కడ ఫుడ్కి మేము ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తున్నాం అని చెప్పాం కదా, ఫుడ్ కానీ ఇక్కడ ఆపాడు. చలి స్టార్ట్ అయింది. ఏమో ఇక్కడ చలికి ఉండలేకపోతున్నాం, ఫుల్ ఎండకు ఉండలేకపోతున్నాము అని చెప్తున్నాం కదా. లిటరలీ మీరు ఎప్పుడైనా ఆగ్రా కానీ ట్రిప్కి వస్తే అసలుకి ఎవ్వడం నమ్మొద్దు అసలుకి. అంతా స్కామే, మామూలు స్కామ్ కాదు. నేను భయంకరంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. ఆటో వాడి దగ్గర నుంచి మీకు ఫేక్ పోలీసులను చూపిస్తాడు. పెద్ద ఫ్రాడ్. యూపీ అంటే నా ఆగ్రా తాజ్మహల్ కోసం తప్పితే దీనికి రాకూడదు అనమాట. అదనమాట మ్యాటర్. మేము మ్యాక్స్ 2-3 అవర్స్లో మ్యాక్స్ 1 అవర్ అనుకుంటున్నాను నేను. 2 అవర్స్లో వెళ్ళిపోతాం ఢిల్లీకి. ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని
ఇవాళ నైట్ స్టే చేసి ఇంకా రేపు ఢిల్లీ చూస్తాం అనమాట. అది మ్యాటర్. వీళ్ళు ప్రశాంతంగా మమ్మల్ని ట్రావెల్ కూడా చేయనివ్వరు. అక్కడ ఏంటి గోళ 300 తీసుకున్న కూడా 300 పంగనామం 3 నామాలు పెట్టారు. ఇదో మంచి డీజే మ్యూజిక్ అయిపోయింది అనమాట మాకు పక్కనే. 300 తీసుకొని పడుకోవడానికి లేదు, కూర్చోడానికి లేదు, తొలడానికి లేదు. ఏంది ఫ్రెండ్స్ ఈ కర్మ ఏంది ఫ్రెండ్స్? సో ఇప్పుడే బస్ నుంచి దిగేసాము. ఇప్పుడు అప్రాక్స్ 1:32 అవుతుంది అనమాట. మేము ఇప్పుడు ఇక్కడ హోటల్ బుక్ చేస్తున్నాము కదా, అక్కడికి వెళ్తున్నాము.